ఒక విషయం ఆకస్మికంగా ఉంది. మీరు వాక్యానికి కట్టుబడి ఉంటే మీరు సాక్ష్యంతో తిరిగి వస్తారు. మీ జీవితంలో దేవుడు మీకు ఇవ్వాలనుకుంటున్నది స్వస్థత కాదు. మీ జీవితంలో దేవుడు మీకు ఇవ్వాలనుకుంటున్నది ఉద్యోగం కాదు. దేవుడు మీ జీవితంలో ఇవ్వదలిచింది డబ్బు కాదు. దేవుడు మీకు ఇవ్వాలనుకుంటున్నది మీ ఆత్మలో ఉన్న దేవుని వాక్యాన్ని. అదేం మాట్లాడుతుందో అది మిమ్మల్ని చేస్తుంది. మీరు ప్రకాశిస్తారు మరియు మీరు పరిశుద్ధాత్మ శక్తితో ప్రకాశిస్తారు. మీరు ప్రకాశిస్తారు. పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మీకు ప్రకాశం లభిస్తుంది. మిమ్మల్ని ఏది ఆపలేదు. మీ కార్, మీ సమయం ఏది మిమ్మల్ని అడ్డుకోదు. ఇది మీ సమయం, ఇది మీ గంట. ఆయన మీ వాడు. అవును, ఆయన మీ వాడు. మీరు మళ్ళీ జన్మించినప్పుడు మీరు దేవుని బిడ్డ అవుతారు. మీరు క్రొత్త జీవితాన్ని పొందుతారు. కాబట్టి ఇది ఫ్లూటింగ్ పట్టణం గురించి మాట్లాడుతున్నప్పుడు ఇది ప్రజల్ని ప్రభావితం చేస్తుంది. నేను కాదు అన్నాను. వాళ్ళు నువ్వెందుకు కావు అన్నారు. ఎందుకంటే అది ఒక హార్ట్ టర్న్ అన్నా. నేను ఎందుకు భిన్నంగా ఉన్నాను? నేను పొందాను. ఇది నిత్య జీవం యొక్క బహుమతిని అన్వేషించడంలో హైలైట్. సెయింట్ జాన్ యొక్క మొదటి లేఖ, అధ్యాయం సంఖ్య 5. మనం 13వ వచనం నుండి చదవడం ప్రారంభిద్దాం. దేవుని కుమారుని నామాన్ని విశ్వసించే మీకు నేను ఈ విషయాలు రాస్తాను, తద్వారా మీకు నిత్య జీవం ఉందని మీరు తెలుసుకుంటారు. ఇప్పుడు నేను వచనాన్ని మీతో పంచుకుంటాను. అదెంతో ముఖ్యమైంది. దేవుని కుమారుడి మీద విశ్వాసం ఉంచి నేను మీకు పంచుకున్నాను అని ఆయన చెప్పాడు. అవును, మీకోసం అని చెప్పాడు. నీకు నిత్య జీవం ఉందని నీవు తెలుసుకోవాలి. అది నీతో పంచుకుంటున్నాను. మీ అందరితో కూడా పంచుకుంటున్నా, లేదా దైవిక స్వభావాన్ని అన్వేషిస్తున్నాను. ఆయన ఏం చెప్తున్నాడు అంటే మీకు జీవితం ఉంది అని నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. ఇది చట్టపరమైన అంశం కాదు, ఇది కీలకమైన అంశం. పరలోకానికి సంబంధించిన చట్టపరమైన అంశం ఏమిటి అంటే యేసుక్రీస్తు మన తరపున చేసిన ప్రతి దానితోనూ కూడా. అంటే దాని అర్థం ఏమిటి? ఆయన మనకు అందించిన దానితో మనం ఆయన పేరుతో చేయగల, లేదా మనం కలిగి ఉన్న, లేదా మనం కలిగి ఉన్న వాటితో సంబంధం కలిగి ఉంటుంది. ఆయన చేసిన దాని వల్ల మనం ఎక్కడ ఉన్నాం, మన స్థానం, మన స్వాధీనం, మన స్థలం, మన వారసత్వం, మన అధికారం, అదంతా చట్టబద్ధం. మన పరలోకానికి సంబంధించిన ముఖ్యమైన అంశం ఏమిటంటే మనలో పరిశుద్ధాత్మలో ఉన్న దేవుడు వాక్యం ద్వారా ఏం చేస్తున్నామో మరియు మన జీవితంలో క్రీస్తును కలిగి ఉండడానికి మన ఆత్మలలోకి మనం ఏమి పొందామో దానితో సంబంధం కలిగి ఉంది. అది రిసార్ట్గా మన ఆత్మలోకి మనం ఏం పొందామో తెలుస్తుంది. అది మాత్రమే కాదు, ముందు మీకు చెప్పినట్టుగా వ్యతిరేకతకు మన అధికారానికి ఇంకా చట్టబద్ధమైన మార్పు అనేది మన ఉనికి యొక్క చాలా ముఖ్యమైన మార్పు కూడా ఉంది. అది అన్ని విషయాలలోనూ మనకు స్పష్టమవుతుంది. ఇది ఆ గ్రంథాలలో ఒకటి. అది మీకు చెబుతుంది, దేవుని కుమారుని నామాన్ని విశ్వసించే మీకు నిత్య జీవం ఉందని మీరు తెలుసుకునేలా నేను ఈ విషయాలు మీకు చెప్తున్నాను. ఇది వాగ్దానం కాదు. అవును, ఇది వాగ్దానం కాదు. దాన్ని మీరు కలిగి ఉండరు. మీరు స్వర్గానికి వచ్చినప్పుడు ఇది మీకు లభించేది కాదు. నీకు నిత్య జీవం ఉందని మీరు తెలుసుకోవాలని నేను కోరుకుంటున్నాను. దాని గురించి మీరేం చెబుతారు? ఆయన చెప్తున్నాడు మీరు దాన్ని కలిగి ఉన్నారు అని. నేను అది తెలుసుకోవాలనుకుంటున్నాను. కాలాలను చూడండి. ఈరోజు మీ దగ్గర ఉంది. మీ కుటుంబంలో మీరు మాత్రమే మళ్ళీ జన్మించినట్లయితే మీ కుటుంబంలోని ప్రతి ఒక్కరికి సహజమైన మానవ జీవితం ఉంటుంది. కానీ మీకు శాశ్వత జీవితం ఉంది. మీకు వారికి మధ్య చాలా తేడా ఉంది. ఇది మీ స్వభావం యొక్క మూలాంశం అంటాను.
మీరు ఎలా అనుసరిస్తున్నారు? ఇది శక్తివంతమైంది, చాలా ముఖ్యమైంది. కాబట్టి దాని గురించి మీరేం చెబుతారు? నేను జీవితంలో దాన్ని కలిగి ఉన్నాను, నేను అది కలిగి ఉన్నాను, దేవునికి స్పందిస్తున్నాను అంట. దేవునికి ప్రతిస్పందించడం నేర్చుకోండి. నాకు శాశ్వత జీవితం ఉంది, నేను సాధారణ వ్యక్తిని కాదు, నాకు శాశ్వత జీవితం ఉందనుకోవచ్చు. చూడండి, ఇది నా భాషను మారుస్తుంది. ఇప్పుడు నేను ఏం పొందానో నాకు తెలుసు, జీవితంలో దాన్ని కలిగి ఉన్నాను. కాబట్టి స్టార్ట్ ఈ ఫ్లూటింగ్ టౌన్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఇది ప్రజల్ని ప్రభావితం చేస్తుంది. నేను కాదు, వారు అన్నారు, మీరు ఎందుకు కాదు అని. నేను చెప్పాను, ఎందుకంటే నాకు శాశ్వతమైన అబద్ధం ఉంది, నేను భిన్నంగా ఉంటాను, నాకు అబద్ధం ఉంది, ఇది నా స్పృహలో ఉంది. మీరు అర్థం చేసుకున్నారు, నాకు శాశ్వత జీవితం ఉంది. నేను అందరిలా కాదు, నాకు శాశ్వతమైన జీవితం ఉంది. నేను నాశనం చేయలేను, నాకు శాశ్వతమైన జీవితం ఉంది. నేను భిన్నంగా ఉంటాను. ఇప్పుడు ఇది తెలియని క్రైస్తవునికి ఏం జరుగుతుంది? అతని జీవితం సాధారణ ప్రజల వలె సాధారణమైంది, ఎందుకంటే అతనికి తెలియదు కాబట్టి. అవును, అతనికి తెలియదు. దేవుని మహిమ. మీరు హైలైట్లను చూస్తున్నారు మరియు శాశ్వతమైన జీవిత బహుమతిని అన్వేషిస్తున్నారు. నేడు ప్రపంచంలో అనేక అంచనాలు సాధారణమైనవిగా పరిగణించబడుతున్నాయి, కానీ క్రీస్తులో మనకు భిన్నమైన ప్రమాణం ఉంది. మీ జీవితం యొక్క నాణ్యత మీ జ్ఞానం యొక్క నాణ్యతపై ఆధారపడి ఉంటుంది, అది క్రీస్తులో. చూడండి, నాకక్కడ ఎప్పుడు డౌన్ డే లేదు. ఉన్నతమైన ముందుకు సాగే జీవితంలో మిమ్మల్ని ఉంచి దేవుని వాక్యంలోని వాస్తవాల్ని మీతో పంచుకుంటున్నాను. 7 లైఫ్ అప్లిఫ్టింగ్ యొక్క అప్లిఫ్టింగ్ ఫ్యాక్ట్స్. అప్లిఫ్టింగ్ మీకు అన్ని వేళలా ఉల్లాసాన్నిస్తాయి. ప్రపంచ వ్యవస్థల కంటే ఎదగడానికి ఇది సమయం. క్రీస్తులో జీవించడానికి 7 అప్లిఫ్టింగ్ ఫ్యాక్ట్స్. మొదటిది, ఈ సందేశం ఇప్పుడు పాస్టర్ క్రిస్ డిజిటల్ లైబ్రరీ యాప్లో అందుబాటులో ఉంది. ఈ రోజే మీ కాపీలను పొందండి. ఈ తరువాతి విభాగంలో దేవుడు మనకు పనిచేస్తున్న నిత్య జీవపు బహుమతిని అన్వేషించడంలో ఇది హైలైట్. దేవుడు మనలో పనిచేయడంలో ఆయన వాస్తవికతను మీరు కనుగొనండి. హల్లెలూయా. ఎఫెసీ అధ్యాయం 3 వచనం 20. దేవుని ఈ గొప్ప అపోస్తలుడు ఇప్పుడు పరలోకం నుండి పనిచేసే శక్తి ప్రకారం మనం ఆలోచించే వాటన్నిటికంటే ఎక్కువగా చెయ్యగలిగిన ఆయనతో మాట్లాడుతున్నప్పుడు అది వినండి. అది ఏమిటి అంటే, పరలోకం నుండి పనిచేసే శక్తి. ఇక్కడకు రండి, ఇక్కడకు రండి, ఇక్కడకు రండి. మీకు తెలుసు, చాలా మంది క్రైస్తవులు ప్రార్థనలు చేస్తూ ఉంటారు. ఓ ప్రభువా, నా కోసం ఇలా చేయి. దేవుడు తమ కోసం ఏదైనా చేయాలని వారు కోరుకుంటారు. వారు దేవుణ్ణి పిలుస్తారు మరియు ఓ దేవా దయ చూపించు, ఓ దేవా దయ చూపించు. మీ ఊహ కంటే ఆయన బాగా చేయగలడు, చాలా మెరుగ్గా చేయగలడని మనం అడిగే లేదా అనుకునే వాటన్నిటికీ మించిన, ఎంతో మించిన సమృద్ధిగా చెయ్యగలిగిన ఆయనపై మీరు అడిగే దానికంటే చాలా బాగా చెయ్యగలడు. కానీ అది ఎలా? మనలో పనిచేసే శక్తి, ఊహించలేనిది చెయ్యగల శక్తి, అనూహ్యమైన వాటిని చెయ్యగల శక్తి ప్రకారం చూడండి. నువ్విక్కడ ఉన్నావా? ఊహించనిది చేసే శక్తి, మనలో పనిచేసే శక్తిని బట్టి మనలో ఎంతో శక్తి పనిచేస్తుందని చెప్పారు. ఎందుకు ఇలా అంటాడు? నువ్విక్కడ ఉన్నావా? ఉన్నావా? మనలో పనిచేసే శక్తిని బట్టి మన ఆలోచన ఉంటుంది. మనలో శక్తి పనిచేస్తుందని చెప్పారు. అవును, అందరిలోనూ ఆ శక్తి పనిచేస్తుందని అన్నారు. ఎందుకని ఇలా అంటాడు? గలతీయులు 2వ అధ్యాయం 20వ వచనం. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. దేవుని మహిమ. ఏక జీవించువాడను నేను కాను. అవును, నేను చెప్పేది క్రీస్తే నా యందు జీవించుచున్నాడు అని అంటున్నాను. అది క్రైస్తవం. క్రీస్తే నా యందు జీవించుచున్నాడు మరియు నేను ఇప్పుడు మాంసంలో, శరీరంలో జీవిస్తున్నాను. నేను విశ్వాసంతో జీవిస్తున్నాను. ఓ నా 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 ప్రియతమా, ఓ ప్రియతమా, నన్ను ప్రేమించి నా కోసం తనను తాను అర్పించుకున్న దేవుని కుమారుని విధి ప్రకారం నేను జీవిస్తున్నాను. అర్థం చేసుకోగలరా క్రైస్తవ మతం? దేవుడు సిలువపై ఉన్నప్పుడే కాదు. అవును, దేవుడు సిలువపై ఉన్నప్పుడే కాదు అంట. గలీలియా వీధుల్లో నడిచినప్పుడు కూడా క్రీస్తులో ఉన్నాడు. ఇంకను జెరూసలేంలోని సింధు వీధుల్లో దేవుడు క్రీస్తులో ఉన్నాడు. క్రీస్తులో ఉన్నాడు.
దేవుడు అంతర్భాగం. యేసు దేవదూత చెప్పడంలో ఆశ్చర్యం లేదు. అతని పేరు ఇమ్మానుయేల్ అని పిలువబడుతుంది అంట. దేవుడు మనతో ఉన్నాడు. దేవుడు మనతో ఉన్నాడు. మీకు అర్థమవుతుందా? వాక్యం శరీరముగా మారి మన మధ్యలోనే ఉంటుంది. ఆయనే ఇమ్మానుయేల్. దేవుడు మనతో ఉన్నాడు. ఆయన మన మధ్యలోనే ఉన్నాడు. కానీ క్రైస్తవంలో ఆయన మన మధ్యలో లేడు. అంతకంటే బాగా చేశాడు. ఆయన మనలో నివసించడానికి వచ్చాడు. ఆయన ఉన్నట్లు బైబిల్ చెప్పినట్లు ఎవ్వరూ లేరు. ఈ ప్రపంచంలో మనం అలాగే ఉన్నాం. దేవుడు క్రీస్తులో ఉన్నాడు. క్రీస్తు నాలో ఉన్నాడు. కాబట్టి దేవుడు నాలో ఉన్నాడు. దాని గురించి ఆలోచించు. ఫిలిప్పీ 2వ అధ్యాయం వచనం 13. దీన్ని చూడండి. నా కోసం చదవండి అందరూ. అంటే దేవుడు మీలో పని చేస్తున్నాడు. అంటే ఇది నా అదృష్టం. అంటే దేవుని అర్థం అంటే ఆయన నాలో జీవించడమే కాదు, నాలో కూడా పని చేస్తాడు. ఆయన నన్ను ఇష్టపడేలా చేస్తాడు. సంతోషం కోసం నన్ను ఇష్టపడేలా చేస్తాడు. తన సంతోషం కోసం ఇష్టపడేలా చేస్తాడు. నన్ను శక్తివంతం చేస్తాడు. ఇంకా నన్ను ఆయన సిద్ధం చేస్తాడు అన్నిటిలోనూ. కాబట్టి దేవుడు నాలో పని చేస్తాడు. నేను దేవుని సజీవ గుడారాన్ని. నేను దేవుని నివాస ప్రధాన కార్యాలయం. ఆయన ఆపరేషన్ కేంద్రం. ఇది అర్థం చేసుకుంటారా సోదరులారా, సోదరీమణులారా? ఇది తెలిసినప్పుడు మీరు అర్థం చేసుకుంటారు. పాపం ఫెయిల్యూర్ అని చెప్పారు. మామూలుగా ఉండడమే పాపం. నేను ఈ విషయాలు చదివినప్పుడు మీకు తెలుసా, నేను చెప్పాను, నేను ఎప్పటికీ మామూలుగా ఉండను. నేను ఎప్పటికీ సాధారణ జీవితాన్ని గడపను. నేనెప్పటికీ విఫలం కాను. ఎప్పటికీ దేవుడు నన్ను పరిచయిస్తున్నాడు. సంకల్పం మరియు చెయ్యడం. అవును, సంకల్పాన్ని చేయడం. అందుబాటులో ఉన్న వాటిని ఊహించడం కోసం ఖర్చు చేస్తున్నాడు. కొలస్సీయులకు అధ్యాయం 2 వచనం 2 నుండి 3 వరకు చదువుదాం. కొలస్సీయులకు అధ్యాయం 2. నేను ఎంతగా పోరాడుచున్నానో మీరు తెలుసుకొనగలుగుచున్నాను. వారు ప్రేమయందు అతుకబడి సంపూర్ణ గ్రహింపు యొక్క సకల ఐశ్వర్యము కలిగిన వారే దేవుని మర్మమయ్యున్న క్రీస్తును స్పష్టంగా తెలుసుకున్న వారే ఉందురు. అవును, క్రీస్తు. తదుపరి వచనం, వీళ్ళలో ఎవరిలో నేను జ్ఞానం మరియు జ్ఞానం యొక్క అన్ని సంపదలకు కూడా. మనిషి నాది, ఈ క్రీస్తు అతనిలో. నేను జ్ఞానం మరియు జ్ఞానం యొక్క సంపదలన్నిటినీ దాచిపెట్టా. నాలో నివసిస్తున్నాడు. మీరు హైలైట్లను చూస్తున్నారు. శాశ్వతమైన జీవిత బహుమతిని అన్వేషిస్తున్నారు. పాస్టర్ క్రిస్ తిరిగి వస్తారు. మీరు హైలైట్లను చూస్తున్నారు. శాశ్వతమైన జీవిత బహుమతిని అన్వేషిస్తున్నారు. నాలో ఉన్న క్రీస్తును గురించి పాస్టర్ క్రిస్ బోధన వినండి. హల్లెలూయా. గలతీయులు 2వ అధ్యాయం 20వ వచనం, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేను నాలో భగవంతుని జీవాన్ని పొందాను. నేను జన్మించిన మానవ జీవితాన్ని కాదు. నేను భిన్నమైన వ్యక్తిని. నేను ఇప్పుడు మాంసంలో శరీరంలో జీవిస్తున్న జీవితం. నన్ను ప్రేమించి తన్ను తాను అర్పించుకున్న దేవుని కుమారుని విశ్వాసంతో జీవిస్తున్నాను. అవును, నిజంగా ఆయన విశ్వాసంతో జీవిస్తున్నాను. కాబట్టి కొలస్సీయులకు తిరిగి వెళ్దాం. అధ్యాయం 3 వచనం 3. మీరు చనిపోయారు, మీ జీవితం దేవునిలో క్రీస్తుతో కొట్టబడింది. అప్పుడు అది పెద్దది. తదుపరి శ్లోకం ఇలా అంటాడు, మన జీవుడైన క్రీస్తును ఇప్పుడు చూడగలవా అని ఆయన చెప్తున్నాడు. అయినప్పటికీ నేను ఇంకా జీవిస్తున్నాను, నేను కాదు, కానీ క్రీస్తు నాలో నివసిస్తున్నాడు. కానీ అంటున్నాడు, మనకు జీవమైన క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు
మీరు ఎల్లప్పుడూ ఆయనతో పాటు మహిమతో కనిపిస్తారు. హల్లెలూయా. అయితే మన జీవితం ఎవరు? క్రీస్తు నా జీవితం. క్రైస్తవుడిగా సాధారణ జీవితాన్ని గడపడం ఎంతో అసాధ్యం. అయితే మామూలుగా ఉండడం పాపం. మీరు సత్యాన్ని చూసిన తరువాత మీరు మామూలుగా ఉండరు. అయితే మీకు ఆ అవకాశం వచ్చినప్పుడు ఆ చర్యతో మీరేం చేస్తారు? నేను స్పృహలోకి వచ్చాను. స్పృహలోకి వచ్చిన నేను క్రీస్తుతో సిలువ వేయబడలేదు. అయినప్పటికీ నేను ఇంకా జీవిస్తున్నాను. నేను కాదు, క్రీస్తు నాలో నివసిస్తున్నాడు. క్రీస్తు నాలో సజీవంగా ఉన్నాడు. దేవునికి మహిమ. 5 ఏళ్ల పాటు గాయంతో ఉన్న ఆ వ్యక్తి గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? అది ఎప్పుడు నయం కాలేదు. డాక్టర్లు ఏం చేసినా నయం కానిది ప్రజలను 15 ఏళ్లుగా చూశాను. క్రీస్తు మీలో ఉంటే జరగదు. అవును, ఆ విధంగా మీకు జరగదు. ఎప్పటికీ జరగదు. జరగనే జరగదు. నాకు ఈ రక్త వ్యాధి ఉంది, నాకు వచ్చింది. నేను అయితే ఎస్టేస్లో పుట్టాను. అయితే ఎస్ఎస్ అయినందున నాకు ఇది వచ్చింది. మీరు మళ్ళీ ఎప్పుడు పుట్టారు? మీరు రక్తంతో విడిచిపెట్టారు. రోమన్లు 8వ అధ్యాయం 10 వచనాల నుండి, క్రీస్తు మీరైతే శరీరం పాపం కారణంగా చనిపోయినప్పటికీ ఆత్మ నీతి కారణంగా అది జీవాన్నిస్తుంది. మీకు అర్థమైందా? ఇది చాలా శక్తివంతమైంది. ఇది తదుపరి దానికి తీసుకెళ్తుంది. వచనం 11. ఇప్పుడు ఆయన ఆత్మ అయితే మృతుల్లో నుండి యేసును లేపినది మీలో నివసిస్తుంది. యేసును లేపిన దేవుని ఆత్మ. యేసు మృతదేహాన్ని, పరిశుద్ధాత్మ అయితే ఆ శవాన్ని మృతులలో నుండి లేపాడు. ఆయన మీలో నివసిస్తుంటే, ఆ ఆత్మ మీలో నివసిస్తుంటే ఆయన మీకు చెప్పాడు, మీలో నివసించే తన ఆత్మ శరీరాలను కూడా బ్రతికిస్తాడు. నాది లేదా నీది. ఇప్పుడు ఇది చాలా చాలా బోధనాత్మకమైన విషయం అని అంటాను. అంటే శరీరాలను కూడా బ్రతికిస్తాడు. అది మీలో ఆత్మ నింపుతుంది. అది బోధనాత్మకమైంది. ఎందుకంటే లెవియా కాండంలోని పాత నిబంధనలో ఆయన మనకు ఎంతో వివరంగా ఈ విషయాన్ని చెప్పాడు. అది శరీరానికి ప్రాణం రక్తమని చెప్పాడు. ఆ విధంగా చెప్పాడు. మానవ శరీరానికి ప్రాణం రక్తమని చెప్పాడు. అయితే క్రీస్తు మీలో జీవిస్తున్నప్పుడు అది రక్తం కాదని చెప్పాడు. అయితే ఎందుకలా? ఎందుకంటే మళ్ళీ జన్మించిన క్రీస్తు శరీరంలో రక్తము లేదు. అవును, ఆయన శరీరంలో రక్తము లేదు. ఏం జరిగిందో తెలుసా? ఆయన శిలువ మీద మరణించాడు. ఏం జరిగిందంటే, మీరు చెప్పారు, ఒక రోమన్ సైనికుడు ఒక ఈటెను తీసుకుని తన పక్క గుండా విసిరాడు. రక్తం ఇంకా నీరు బయటికి వచ్చాయని. మొత్తం రక్తం నీరు బయటికి వచ్చాయి. దానికి కారణం ఇక్కడ బైబిల్ చెప్తుంది. ఆయన రక్తం మన పాపాల విముక్తి కోసం ఇవ్వబడింది. అవును, మనందరి పాపాల విముక్తి కోసం. ఆయన ఆ స్థితిలో ఖననం చెయ్యబడ్డాడు. ఎలా అంటే రక్తం లేని శరీరంతో. అదెంతో ముఖ్యం. కాబట్టి దేవుడు అతన్ని మృతుల్లో నుండి లేపినప్పుడు అతని శరీరంలో రక్తం లేదు. క్రీస్తు కలిగి ఉన్న జీవితం మనం ఆయన మరణానికి ముందు క్రీస్తులాగా ఉండలేదని మీరు చూస్తారు. అందరూ కూడా ఆయన పునరుత్థానం తరువాత మనం క్రీస్తులాగా ఉద్ధరించబడతాం. క్రైస్తవ మతం యేసుక్రీస్తు మరణంతో ప్రారంభం కాదు. ఇది యేసుక్రీస్తు పునరుత్థానంతో ప్రారంభమవుతుంది. అది ఎంతో ముఖ్యమైనది. హల్లెలూయా. కాబట్టి నేను నాలో దేవుని జీవం మరియు స్వభావాన్ని పొందానని చెప్పినప్పుడు అది ఆధ్యాత్మికమైన విషయం. ఇది నిజం. కాబట్టి ఇక్కడ చెప్పేది, నేను టైప్ ఏ, టైప్ బి, టైప్ సి ఏవైనా అని చెప్పకండి. వాట్ బర్న్ ఎస్ఎస్ అని టైప్ చేయండి. దాంతో సంబంధం లేదు. ఇప్పుడు మీరు మళ్ళీ జన్మించారు. ఎస్ఎస్ లేదా ఏబి లేదా ఏ ప్లస్ అని అనుసరించే లక్షణాలు ఏవైనప్పటికీ కూడా మీరు అనుసరించాల్సిన అవసరం లేదు.
ఎక్కువ ఆలోచించకండి. మీరు మళ్ళీ జన్మించినట్లయితే బ్లడ్ గ్రూప్ అని అనుకోకండి, లేదా జన్యు రూపం అని. తప్పనిసరిగా వారు పుస్తకాలలో చదవాల్సిన ప్రసారాలకు మారాలి. దానికి దీనికి సంబంధం లేదు. కానీ ఆ విషయాలకు లోబడి జీవించేవారు జీవించాల్సిన జీవితం ఏదైనా అది ఖచ్చితంగా ఉంటుంది అని అంటాను. అది ఎందుకంటే మీరు మళ్ళీ జన్మించారు. వేరే నియమాల ప్రకారం మీరు జీవిస్తున్నారు. మీరు వేరే గ్రహం నుండి వచ్చారు. దేవునికి మహిమ. ఓ, మీరు హైలైట్లను చూస్తున్నారు. శాశ్వతమైన జీవిత బహుమతిని అన్వేషిస్తున్నారు. మీరు క్రీస్తులో ఉన్నారు. క్రీస్తు మీలో ఉన్నాడు. దేవుడు మీలో ఉండి ఏం చేస్తున్నాడు? ఎలాంటి ఫలితాలిస్తున్నాడు? దేవుడు ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తున్నాడు. మీరు చేసే పనిలో, ఇంకా మీ ఆత్మల్లో, మీ అందరిలోనూ దేవుడు ఉన్నాడు. ఖచ్చితంగా అందరి ఆత్మలలోనూ. అది ఎంతో పెద్దగా. మీలో ఉన్న యేసుక్రీస్తు గొప్పదనాన్ని కనుగొనండి. ప్రతిరోజు అంతులేని విజయాలను సాధించండి. మనం ఆ కాంతుల్లో నడవాలి. ఆ వాస్తవికతలో మనం నడవాలి. అలా జరగాలంటే మనం చెయ్యాల్సింది ఆ మార్గాన్ని కనుగొని దాన్ని అనుసరించాలి. క్రీస్తు మీలో ఉన్నాడు. మీరు క్రీస్తులో ఉన్నారు. పాస్టర్ క్రిస్ చేసిన ఈ బోధను విని ఎన్నో బహుమతులను గెలుచుకోండి. ఇప్పుడు మీకు అందుబాటులో ఉంది పాస్టర్ క్రిస్ లైబ్రరీ యాప్. గూగుల్ ప్లే స్టోర్లోను మరియు యాపిల్ యాప్ స్టోర్లోను. పాస్టర్ క్రిస్ డిజిటల్ లైబ్రరీలో అందుబాటులో ఉన్న 300 సందేశాలను పొంది మీరు మీ జీవితాన్ని టాప్ గేర్లో ఉంచుకోండి. పాస్టర్ క్రిస్ డిజిటల్ లైబ్రరీ వచనాల సందేశాలను మీకు వేగంగా, సులభంగా అందిస్తుంది. మీరు హైలైట్లను చూస్తున్నారు. శాశ్వతమైన జీవిత బహుమతిని అన్వేషిస్తున్నారు. క్రీస్తు మన విముక్తి. పాస్టర్ క్రిస్ ఈ నిజాన్ని మనకి వివరిస్తారు. ఎఫెసీయులకు 1వ అధ్యాయం. ఆయన రక్తం వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ అనేది మనకు కలిగి ఉన్నది. అంటే విమోచన అనే పదం ఇక్కడ ఎంతో ప్రధానంగా సూచిస్తున్నాం. ఆ విమోచన అనే దాని గురించి ఆయన రక్తం ద్వారా, అంటే యేసుక్రీస్తు రక్తం మాట్లాడుతుంది. ఇంకా లయ, అంటే నేను అన్ని భారాలను వదిలించుకోవడమే కాకుండా ప్రతి భారం తీసివేయబడుతుంది. క్రీస్తులో నేను పూర్తిగా స్వేచ్ఛగా ఉన్నాను. క్రీస్తులో అదే మాట్లాడుతున్నాడు. క్రీస్తులో మనకు మన లయలున్నాయి. నేను పూర్తిగా విముక్తి పొందాను. అన్ని భారాల నుండి ఉచితం. ప్రతి పాపం నుండి ఉచితం. ప్రతి తీర్పు నుండి విముక్తి. అన్నిటి నుండి విముక్తి. ఎటువంటి తీర్పు లేదు. అవును, యేసులో ఉన్నవారికి ఎటువంటి తీర్పు లేదు. వారు శరీరాన్ని అనుసరించకుండా ఆత్మను అనుసరించారు. అంటే దేవుని కుమారులకు ఉన్న స్వాతంత్రం ఒక అద్భుతమైన విషయం. క్రీస్తులో స్వేచ్ఛ, ఆత్మలో స్వేచ్ఛ. అయితే మీకు ఎటువంటి సమస్య ఎదురైనా కూడా యేసు మీ బాధ్యత తీసుకుంటాడు, మీ కష్టాలన్నిటినీ. చాలా మంది ఉన్నారు, వారికి తెలీదు. క్రైస్తవులు, వారిలో చాలా మంది తెలియదు. మీరు తప్పు చేసినా చెయ్యకపోయినా కూడా మీరు వస్తువులను నాశనం చేయగలరు. మీరు రుణపడి ఉంటే ఆయన చెల్లిస్తాడు. ఆయన చెల్లింపు చేయడానికి మీ అందరి బాధ్యత ఆయన తీసుకుంటాడు అని అంట. అంటే దేవుడు మీ జీవితానికి బాధ్యత వహిస్తాడు.
అంటే అర్థం యేసు మీ జీవితానికి ప్రభు అయినప్పుడు ఆయన ప్రతిదానికి బాధ్యత వహిస్తాడు. అది ఏ విధంగా? దేవుడు మిమ్మల్ని ఏ విధంగా చూస్తాడు? మీ అందరి పట్ల ఆయన బాధ్యతలు తీసుకుంటాడు. ఇంకా ఆయన ఎలా చూస్తాడు? ఆయన క్రీస్తు ద్వారా మిమ్మల్ని చూస్తాడు. స్వచ్ఛతను చూస్తాడు. మీ తప్పులను చూస్తూ ఉంటాడు. దేవుడు మీ తప్పులను చూడడం లేదు. ఆయన మీ తప్పులను అస్సలు చూడడు. ఆయన మిమ్మల్ని క్రీస్తులో చూస్తాడు. మీరు క్రీస్తులో మిమ్మల్ని చూడడం ప్రారంభించిన క్షణం మీ వైఖరి మారుతుంది, మీ ప్రవర్తన మారుతుంది, మీ జీవన విధానం మారుతుంది, మీ మాటల విధానం మారుతుంది. మీరు ప్రయత్నాలు చేయాల్సిన అవసరం లేదు. కొంతమంది చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు, నేను చాలా కష్టపడుతున్నాను, క్రైస్తవం నాకు కష్టం, మీరు దాన్ని సాధించడానికి ప్రయత్నిస్తున్నందున మీరు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు, కష్టపడుతున్నారు అని అంట. మీరు చేయాల్సిందల్లా ఆయన మీ గురించి చెప్పేదాన్ని అంగీకరించడం, అతని కళ్ళ ద్వారా మిమ్మల్ని మీరు చూడడం ప్రారంభించడం. మీరు ఆయన చెప్పిన విధంగా జీవించగలరని మీరందరూ కూడా కనుగొంటారు. హల్లెలూయా! మనం పరిశుద్ధంగా ఉండాలనే ప్రపంచ పునాదికి ముందు క్రీస్తులో ఆయన మనల్ని ఎన్నుకున్నాడు. ఆయన ప్రేమలో తన ముందు పవిత్రంగా నిద్ర లేకుండా ఉండడానికి మనల్ని ఎంచుకున్నాడు. ఆయన మనల్ని తన దృష్టిలో ఎంతో పవిత్రంగా, నిర్దోషిగా ఆయన మనల్ని ఎంపిక చేసుకున్నాడు దేవుని కుమారులుగా. కాబట్టి దేవుని కుమారులుగా మనం ఎంత పవిత్రులం మరియు నిందారహితులం. ఆయన నిన్ను చూసే విధానం అది. ఇప్పుడు మీరు మీ వైపు చూసినప్పుడు మీరు ఆయన నుండి మీ కళ్ళు తీయడం వల్ల మీరు తప్పుగా చూస్తున్నారు. బైబిల్ చెప్తుంది యేసు వైపు చూస్తూ మన విశ్వాసాన్ని, మీ దృష్టిని ఆయనపై ఉంచాడు. బైబిల్ చెప్తుంది మనం దేవుని అర్థంలోకి చూస్తున్నప్పుడు మనం రూపాంతరం చెందాము అని. ఇంకా మనం మహిమ నుండి మహిమకు మార్చబడ్డాం. ఎంత ఎక్కువ చూస్తామో అంతగా రూపాంతరం చెందాం. ఎంతగా కనిపిస్తామో అంత రూపాంతరం చెందాం. ఇంకా ఎక్కువగా చూస్తాం, ఎంతో రూపాంతరం చెందుతాం. మహిమ నుండి కీర్తికి మార్చబడ్డాం. కానీ మీరు చూడడం లేదు. మీ గురించి మీరు చూస్తున్నారు. మీరు గత వారం ఎంతో బాగా చేశారు, గత నెలలో ఎంతవరకు ప్రదర్శించారు మొదలైనట్లయితే మీకు సమస్య వచ్చింది. అవును, సమస్య వచ్చింది. మీ విశ్వాసం బలహీనంగా ఉంది. క్రైస్తవ జీవితాన్ని గడపలేరు. మీ ప్రకారమే మీ జీవితాన్ని గడుపుతారు. మీరు హైలైట్లను చూస్తున్నారు, శాశ్వతమైన జీవిత బహుమతిని అన్వేషిస్తున్నారు. నేటి ప్రసారం ద్వారా మీరు ఆశీర్వదించబడ్డారని విశ్వసిస్తున్నాము. మీరింకా తిరిగి జన్మించకపోతే ఈ ప్రార్థన ద్వారా యేసును మీ జీవితానికి ప్రభువుగా చేయమని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము. మీ హృదయంతో అర్థం చేసుకోండి. దేవుడు మీ మాట వింటాడు. ఓ ప్రభువా, దేవా, సజీవుడైన దేవుని కుమారుడైన యేసుక్రీస్తును నేను హృదయపూర్వకంగా విశ్వసిస్తున్నాను. దేవుడు ఆయనను మృతుల్లో నుండి లేపాడని నేను నమ్ముతున్నాను. ఆయన ఈరోజు జీవించి ఉన్నాడు. నేను నా నోటితో ఒప్పుకుంటాను, యేసుక్రీస్తు నా జీవితానికి ప్రభువు. ఈ రోజు నుండి ఆయన పేరు మీద నా విశ్వాసం ద్వారా యేసుక్రీస్తు నామమున నేను నా ఆత్మ కోసం పాపాల మిషన్ను స్వీకరిస్తాను. నా హృదయంలో శాశ్వత జీవితాన్ని పొందుతున్నాను. నా ఆత్మను రక్షించినందుకు ధన్యవాదములు ప్రభువా. నాకు కొత్త జీవితాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు. నేను మళ్ళీ పుట్టాను. నేనిప్పుడు దేవుని బిడ్డను. ధన్యవాదాలు ప్రభువా. ఆమెన్. మీరు ఈ ప్రార్థనను ఇప్పుడే చెప్పినట్లయితే అభినందనలు. మీరు క్రైస్తవునిగా ఎలా ఎదగాలనే దానిపై మరింత సమాచారం పొందడానికి మీరిప్పుడు దేవుని బిడ్డగా ఉన్నారు. దయచేసి ఇప్పుడే మాకు కాల్ చేయండి లేదా మా వెబ్సైట్ని సందర్శించండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. So this is the time to give our tithes, our offerings, our partnership. Thank you.
Hallelujah. Father, in the name of Jesus. And if you're watching online, don't forget to do that. I already said give. Bible says so you must give. Thank you, Father, for this opportunity to honor you with our substance. Thank you, Lord. As we have given according to your word, we receive the multiplied harvest according to your word. We invoke the power of blessing upon this offering. And we say that this offering is growing for the furtherance of the kingdom in the name of Jesus. Thank you, Father. And in Jesus' name we pray. Amen. Hallelujah. Praise the Lord. So let's stand upon our feet, thank God, and share the grace and fellowship. May the grace of our Lord Jesus Christ, the love of God, and the sweet fellowship of the Holy Spirit be with us now and forevermore. In Jesus' name, amen. Surely His goodness and mercy shall follow us all the days of our lives, and we shall dwell in the house of the Lord forever and ever. In Jesus' name, amen. Cheer up, the word works. I told you that we're going to have a special Reach Out World Day. Make sure that you are planning. It's several months away, but it takes a long time to plan to do something of this magnitude. We will be taking Rhapsody of Realities to all the world. Rhapsody of Realities everywhere, every nation, every city, every town, every hamlet. The aircrafts, the train, the buses, the schools, the highways and the hedges. We want to make the Word of God available to everybody. And we're giving it to them in their language, the language they best understand. So plan for it and be a part of it. See, this is going to take billions of copies all over the world. Do it as big as you can. That's what I'll say to you. Do it as big as you can. How many copies can you sponsor? How many? That's up to you. You decide how many you're going to sponsor. But definitely, this is billions of copies around the world. We should be looking at no less than 10 billion from early readers. We have for teenagers, we have for adults, then we also have the Braille versions. This is going to be huge. More than half of that will be printed. And we have another half, of course, on the digital format. But you know, the digital format can always be multiplied. So that's not very difficult. But it's the printed one that takes quite some time. And that's why we're beginning now. Make sure you invest in the print copy. It's important because of evangelism. Very important. So let's do it. Let's do it for the Lord. And there are 4 key actions to take today and every day till that great and glorious day. 1. Pray every day. Join the formidable 1 Billion Minute Prayer March. Visit 1billionminute.mystreamspace.org to pray daily for 15 minutes, making every minute count for the souls of people and nations. 2. Sponsor. Make copies of Rhapsody available in all languages and in all categories as you sponsor languages, sponsor street distribution, and sponsor the Reach Out World Day. 3. Sign up. Be an active part of the largest global volunteer workforce for Reach Out World Day as you sign up to distribute, be a missionary, and take up numerous other services. 4. Enlist. Get others to join in. Enlist friends, families, colleagues, institutions, organizations, and more to partner with us and send Rhapsody around the world. It's Rhapsody of Realities to the ends of the earth. For more information on Reach Out World Day, please call us now or visit www.reachoutworld.com.